వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ 2025 సంవత్సరంలో జనవరి మాసంలో కుంభరాశి వారు పొరపాటున కూడా ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. మీ దగ్గర ఉన్న ధనమంతా పోయి పేదవారు అవుతారు. 7 తరాలకు మిమ్మల్ని దరిద్రం అనేది వదలదు. మరి ఈ నూతన సంవత్సరం 2025వ సంవత్సరం జనవరి నెలలో కుంభరాశి జాతకులు పొరపాటును కూడా చేయకూడని ఆ 3 తప్పులేంటి? ఉన్నదంతా పోయి ఈ రాశి వారు పేదవారు అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. అంటే కుంభరాశి వారు ఎటువంటి విధానాలను పాటించాలి, అలాగే కుంభరాశి వారు జనవరి 2025 సంవత్సరంలో బృహస్పతి ఉంటుంది. ఇటువంటి విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిత నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భద్రా నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్రాల పాదములు కుంభరాశి వారికి చెందుతాయి. రాజకీయ అధిపతి శని దేవుడు. కుంభరాశి వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ధనం, విద్య కోసం ఉద్యమించటం, పుణ్యం చేయటం, విశేషమైన కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండటం, స్వశక్తితో ధనాన్ని సంపాదించటం, ఖర్చు చేయటం, అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేనివారుగా ఉండటం, ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు. అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారి పురుషులలో అయితే స్త్రీ లక్షణాలు, స్త్రీలలో అయితే పురుషుల లక్షణాలు సూచనలుగా కనిపిస్తాయి. వేద శాస్త్రం ప్రకారం ఈ నూతన సంవత్సరం 2025 జనవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకని అంటే ఈ నెలలో అనేక ప్రధాన గ్రహాల యొక్క రాశి చక్రం మార్పులతో కొన్ని రాశుల పరిస్థితిలో మార్పు ఉండే పరిస్థితి కనిపిస్తుంది. గ్రహాలు ప్రతి నెల కూడా వాటి గతిని, అలాగే నక్షత్రాన్ని మారుస్తూ ఉంటాయి. దీంతో రాశి చక్రంలో వివిధ రాశి జాతకుల వారికి వారి యొక్క గ్రహాల బలాలను అనుసరించి ప్రత్యేకమైన ఫలితాలు సిద్ధిస్తాయి. అయితే ఈ జనవరి మాసంలో ఈ రాశి చక్రంలో కొన్ని రాశుల వారి ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆర్థిక పరంగా వ్యాపార వృద్ధి చెందటం, ఊహించని ధనలాభం వంటివి ఉండబోతున్నాయి. ఈ 2025 నూతన సంవత్సరంలో అనేక గ్రహాల నక్షత్రాలు రాశి సంచారం చేయబోతున్నాయి. ఈ నెలలో మొత్తం 4 గ్రహాలు వాటి స్థానాలలో మార్పు చేసుకోబోతూ ఇక ఈ జనవరి మాసంలో 4 గ్రహాల యొక్క సంచారణం గమనాన్ని పరిశీలించినట్లయితే శని భగవానుడు సంచరిస్తున్నాడు, మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు, అలాగే కన్యా రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. అదేవిధంగా 3వ ఇంట్లో మేషరాశిలో గురు సంచరిస్తున్నారు. ఇక వీటితో పాటు ఈ నూతన సంవత్సరం 2025 సంవత్సరంలో ఉన్నటువంటి గురువు, శుక్రువు
కుంభరాశి వారికి ప్రధానమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ గ్రహ సంచారణం కుంభరాశి వారికి ఈ మాసంలో బాగా కలిసి రాబోతుంది. ఆ దిశ వరకు మీరు అడుగులు వేస్తే ఇక మంచి ఫలితాలను మీరు మీ జీవితంలో చూడబోతారు. ఇక ఈ జనవరి 2025 నూతన సంవత్సరంలో మీరు పొరపాటున కూడా ఈ 3 తప్పులను అస్సలు చేయకూడదు. ఒకవేళ మీరు ఆ 3 తప్పులను చేశారంటే మీ దగ్గర ఉన్న ధనమంతా పోతుంది. మీరు పేదవారు అవుతారు. అలాగే 7 తరాల వరకు దరిద్రం అనేది మిమ్మల్ని వదిలిపెట్టదు. కాబట్టి లక్ష్మీదేవి మీ నుండి దూరం అవుతుంది. ఇలా జనవరిలో ఈ నెలలో రాశివారు అస్సలు చేయకూడని ఆ 3 తప్పులు ఏంటి అంటే కుంభరాశి వారు జనవరి నెలలో గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని గా ఉండకూడదు. తలపొగరితో ఎవరిని దూషించకూడదు. కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా చిన్న చూపు చూడకూడదు. ఇక రెండో తప్పు విషయానికి వస్తే ఎవరైతే మీకు కష్ట సమయంలో కష్టకాలంలో ఆర్థికంగా మద్దతుగా సపోర్టుగా ఉంటారో అటువంటి వారిని మీరు ఎప్పుడూ కూడా మీ మాటలతో అస్సలు బాధ పెట్టకూడదు. మీకు సహాయం చేసిన వారు ఆపద సహాయంలో డబ్బు కోసం మీ ఇంటి గడప తొక్కితే వారికి ఇచ్చి అవతలకి పొమ్మని చీదరించకూడదు. వీలైతే సహాయం చేయండి కానీ వారికి ఆ రకంగా ఆ భావంతో చూడకూడదు. ఇక మూడవది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని ఎక్కువ ఖర్చు చేయకూడదు. అలా ఖర్చు చేస్తే లక్ష్మీదేవిని మీరు అవమానించినట్లు అవుతుంది. డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు. అవసరం ఉంటేనే తప్ప డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తే గనక లక్ష్మీదేవి మీ పైన కోపంతో మీ ఇంట్లో నుండి ధనలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి జనవరి నెలలో కుంభరాశి వారు పొరపాటున కూడా ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ 3 తప్పులు అస్సలు చేయకండి. అలాగే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందటానికై ఇక ఈ దేవిని ఆరాధించండి. ఇక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.